Now let's picture him. Here's Abraham already out. Not in Sodom. He was out of Sodom. Lot was still in Sodom. మనం ఇప్పుడు ఆ చిత్రాన్ని పరిశీలిద్దాము. అతడు అబ్రహాము సొదొమ వెలుపట ఉన్నాడు, లోతు ఇంకా సొదొమలోనే ఉన్నాడు. Strange thing. One hot morning along about 11 o'clock it must have been, he saw 3 men coming. Ordinary man walking down the road, the path. ఒక వింతైన విషయము, అది ఒక మండిపోతున్న ఉదయవేళ 11 గంటల సమయం, నిరాడంబరమైన 3 వ్యక్తులు దారిని నడిచి వస్తున్నారు. Abraham was sitting under the oak, resting himself. అబ్రహాము సింధూర వృక్షం దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నాడు. He'd been out probably with the herds that morning, come in, almost noontime, and he saw 3 men coming. మిట్ట మధ్యాహ్నము బహుశా పశువుల మంద తిరిగి వస్తున్న సమయం అది. 3 వ్యక్తులు వచ్చి చూస్తుంటే అతను గమనిస్తున్నాడు. And there was something about those men that rung a bell. వారిలో ఒక ప్రత్యేకత కనిపిస్తున్నది. గంట గనగన మ్రోగింది. Oh my, there's always something about God when it comes among the people. It rings a bell. ఓహో, తన ప్రజల కొరకు ఆయన ఎప్పుడు వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా దేవునిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంటుంది. గంట గనగన మ్రోగుతున్నది. They know it. There's something tells them there's a vindication there. అది వారు గ్రహించారు. వారికి ఒక సంగతి తెలియచేయాలి. అక్కడ ఒక రుజువు ఉన్నది. Abraham run quickly and said, "My Lord, come by and let me get a little water, fetch it and wash your feet and give you a morsel of bread. Then you can go on your road." అబ్రహాము పరిగెత్తుకుంటూ ఇలా చెప్పాడు, నా ప్రభువా దాటిపోవద్దు, కొంచెం నీళ్లు తీసుకుని వస్తాను, మీ కాళ్ళు కడుక్కొనండి, కొంచెం రొట్టె ముక్క తీసుకుని వస్తాను, ఆ తర్వాత మీరు మీ మార్గాన్ని మీరు వెళ్ళవచ్చు. So he turned aside. He run in the herd and got a calf and killed it. Had a servant to dress it. మరలా వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మందలోకి పరిగెత్తి దూడను తీసుకుని వచ్చి దాన్ని చంపి తయారు చేయుటకు తన దాసుడికిచ్చాడు. Went in a tent down below him and got Sarah to knead some flour, make some meal, make some bread, and make the cakes on the hearth. దగ్గరలో ఉన్న గుడారంలోకి వెళ్ళాడు. పిండి పిసికి తయారు చేసి అప్పములు పొయ్యి మీద చేసి రొట్టెలు చేరుకై శారాకు తెలియచేశాడు. Brought him out and served. తయారు చేసి బయటికి తీసుకుని వచ్చి వారికి వడ్డించాడు. While they were sitting there eating, they began to notice this man kept looking down towards Sodom. అతను అక్కడ కూర్చొని భుజిస్తూ వారిని గమనిస్తూ ఉన్నాడు. ఈ మనుషుడు సొదొమ వైపు తొత్తుతూ ఆయన ఇలా చెప్తున్నాడు. And he said 2 of them, you remember, went down in Sodom. 2 went to Sodom. గుర్తించండి, 2 సొదొమ వైపులకు వెళ్ళి ఉన్నారు, 2 సొదొమలోకి వెళ్ళారు. Please don't miss this. I'm referring to what Jesus said. దయచేసి ఇది జార విడుచుకోవద్దు. యేసు చెప్పిన విషయాన్ని నేను గుర్తింపజేస్తున్నాను. 2 of them went to Sodom to bring out Lot. And what was ready to be brought out down there? లోతును అతని నుండి బయటికి తీసుకుని వచ్చుటకు, ఇంకా ఏది సిద్ధముగా ఉండినో వారిని తీసుకుని వచ్చుటకు 2 సొదొమలో పట్టణంలోకి వెళ్ళారు. And them 2 went down there, went down and preached. 2 వెళ్ళారు, ప్రకటించారు. And there was one stayed back with Abraham. What's the sign he done? అయితే ఒకరు అబ్రహాముతో నిలబడిపోయాడు. జరిగిన సూచనలు గుర్తించు. They got a sign down there. There was the Sodomites was smitten blind. అతను గుర్తును గమనిస్తున్నాం. సొదొమ నివాసులు గుడ్డివారిగా మొత్తబడ్డారు. Preaching the gospel is always blinding to the unbeliever. సువార్త ప్రకటన అనేది ఎప్పుడు కూడా అవిశ్వాసిని గుడ్డివానిగా చేస్తుంది. And notice what done. జరిగిన విషయాన్ని గమనించు. Now this one stand back here and done a sign before Abraham. అబ్రహాముతో ఒకరు ఇక్కడ నిలబడిపోయారు. అబ్రహాము ఎదుట సూచక్రియలు చేశాడు ఆయన. Now did you ever notice? Any historian, follow the scriptures, follow the history. లేఖన భాగాలను గమనిస్తూ చరిత్రను అనుసరిస్తున్న ఏ చరిత్రకారుడైనా ఎప్పుడైనా గమనించారా? There has never been a time in the church ages where a man ever went to the nominal churches out there in the world, out there in the denominations. సంఘ కాలాలలో ఏ సమయంలో కూడా ఎవరైనా ప్రపంచంలో నామకార్థ సంఘంలోనికి వెళ్లి సంఘ శాఖలోనికి
ఏనాడు వెళ్ళలేదు. There's never been a man that is named in like Abraham, H-A-M, before. But today they got one. G-R-A-H-A-M. That's right. అబ్రహాము వలె HAM పేరు కలిగిన వ్యక్తి ముందెవరూ లేరు. అయితే ఈనాడు ఒకరిని కలిగి ఉన్నారు. GRAHAM, గ్రహం. అవును. Going down there, calling him out. He's doing a wonderful job by Graham, Billy Graham. దారిలోకి వెళ్లే వాళ్ళని పిలుస్తున్నాడు. ఆశ్చర్యకరమైన పనులు చేస్తున్నాడు. గ్రహం, బిల్లీ గ్రహం. God's servant. Out there amongst the denominations, politicians and so forth, smashing at it. మత శాఖల మధ్యను, రాజకీయవేత్తల మధ్యను, మరి ఇతరత్ర వారి మధ్యను తునకలు చేస్తున్నాడు. The other day when they wanted him to run for president, he flatly turned it down. God bless him for it. గత దినాన ప్రెసిడెంట్ దగ్గరికి అతను పరిగెత్తాలని వారు ఆశించినప్పుడు దానిని నిర్ముఖమాటంగా అతను తిరస్కరించాడు. అందుకొరకే దేవుడు అతను దీవించునుగాక. Well, them whiskey companies, he never got to first base as it would be. త్రాగుబోతుల సహవాసాలు వారికి ఎందుకు? అలాంటి దానిని అతను ఎన్నడూ మొదటి దానిగా చేయలేడే. They'd have spent billions of dollars because he'd put them out anyhow. Those cigarette companies and things like that. వారు కోట్ల డాలర్లు ఖర్చు చేయవచ్చు. ఎందుచేతనగా సిగరెట్ల కంపెనీలను అలాంటి ఇతరత్ర వాటిని అతడు బయటికి నెట్టివేస్తాడేమోనని. See, he's out there as God's messenger to Sodomites. Exactly. ఇతడు సదమావాసులకు ఒక దేవుని వర్తమానికుడుగా ఉన్నాడు. అవును, అది వాస్తవమే. But remember, there was one who stayed up there with Abraham. Yes. Another man. అయితే గుర్తించండి, అబ్రహాముతో ఇంకొక మనిషి నిలబడి ఉన్నాడు. Not them two went down there like a modern evangelist went down there to preach. అందులోకి వెళ్ళిన ఆ ఇద్దరి వలె నేటి నవయుగ సువార్తికుల వలె ప్రకటించడానికి అందులోనికి వెళ్ళారు. Notice, there was one stayed up there, two went down that way, and one stayed here with Abraham. గమనించండి, ఒక్కరే నిలబడి ఉన్నారు, మరి ఇద్దరైతే ఆ మార్గాన దిగి వెళ్ళారు. ఒక్కరైతే అబ్రహాముతో నిలిచిపోయారు. ఇక్కడ And the one who stayed with Abraham, give him a sign. అబ్రహాముతో నిలిచిన ఆ ఒక్కరే అతనికి ఒక గుర్తునిచ్చాడు. Now watch, his name had been Abram and his wife had been Sarah. గమనించు, అతని పేరు అబ్రాము, అతని భార్య పేరు షారాయి. Just a day or two before that, God had appeared to him and told him, I'm changing your name now from Abram to Abraham. ఒకరోజు లేక 2 రోజుల ముందుగా దేవుడు అతనికి కనిపించి ఇలా చెప్పాడు, నేను నీ పేరును అబ్రాము నుండి అబ్రహాముగా మార్చుతున్నానని. See, G-R-A-H-A-M is 6 letters, man. చూడండి, గ్రహము 6 అక్షరాలు, మనుష్యుడు. But A-B-R-A-H-A-M is 7 letters. H-A-M, ending with the H-A-M. ABRAHAM 7 అక్షరాలు, హాముతో ముగింపు HAM. Up here in the church spiritual, there was one up there to Abraham. And notice what he said. ఇది ఆత్మ సంబంధమైన సంఘము. అబ్రహాము దగ్గర ఒకరున్నారు. అతడు ఏమి చెప్తుంది గమనించండి. He said, Abraham, not Abram, Abraham. Where is thy wife? Not S-A-R-R-A, S-A-R-A-H. Where is thy wife Sarah? అబ్రహాము, అబ్రాము కాదు. అబ్రహాము నీ భార్య ఎక్కడా? షరాయి కాదు. SARAH, నీ భార్యని షరా ఎక్కడా? Watch what he said. She's in the tent behind you. అతను చెప్పింది గమనించండి. ఆమె నీ వెనకాలనున్న గుడారములో ఉన్నది. And he said, I'll visit you. I'm going to visit you. ఆయన చెప్పారు, నేను నిన్ను దర్శింతును, నిన్ను దర్శింపబోదును. See that personal pronoun, the one according to the promise that he had made. చూడండి, వ్యక్తిగతమైన సర్వనామము, ఆయన చేసిన వాగ్దానము, దాని ప్రకారంగా That was God. ఆయన దేవుడు. He said, I'm going to visit you. నేను నిన్ను దర్శింపబోతున్నాను. And Sarah, in a way that we'd all understand, laughed up her sleeve to herself. షారా మనం ఇప్పుడు గ్రహించిన రీతిగా నవ్వి తనలో తాను ఇలా అనుకున్నది. She said, me an old woman, 100 years old, my Lord, which was Abraham, old also, past time of life of that, as young folks,
నేనా ఒక వృద్ధ స్త్రీని, 100 సంవత్సరాల వృద్ధురాలను. నా భర్త కూడా వృద్ధుడే. యవనస్తుల వలె ఉన్న జీవితం గతించిపోయినదే. Said, well, we cannot have pleasures like that anymore. I'm old and he's old. ఆమె అనుకుంటుంది ఇలాగా, ఇదేంటి అలాంటి సంతోషాలిక మాకు ఎన్నడూ లేవే. నేను వృద్ధురాలనే, ఆయన వృద్ధుడే. They said we couldn't have that. They said these things couldn't be. అనుకుంటున్నది, మాలో ఆ కాంక్షలు లేనే లేవే, ఎలాగూ అవి సాధ్యములు కలేవు. And the man, God in human flesh, said, why did Sarah laugh and doubt, saying these things in the tent behind him? అప్పుడు ఆ మనుష్యుడు శరీరధారైన దేవుడు ఇలా అంటున్నాడు, శారా ఎందుకు ఈ విషయాల గురించి సందేహించు, ఆమె నవ్వాలి, ఆయన వెనకాల గుడారములో ఉండి. Now watch it. That is the same ministry that Jesus Christ had. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు జరిగించినది అలాంటి పరిచర్య కదా. He looked out upon the audience and perceived their thought. ప్రజల వైపు చూసి వారి ఆలోచనలు ఆయన గ్రహించాడు. He told Peter who he was and what his father's name was. Told Nathanael ఆయన ఏమైనది, ఆయన తండ్రి నామం ఏమైనది పేతురుకు ఆయన తెలియజేశాడు, నతనయేలుతో చెప్పాడు. Told the woman at the well when he said, go get me a drink or bring me a drink. ఆ బావి దగ్గర ఉన్న స్త్రీతో ఆయన చెప్పిన్నాడు. ఆమె అడిగినప్పుడు నాకు కొంచెం నీళ్లు తీసుకురమ్మని, నీళ్లు ఇవ్వమని ఆయన అడిగాడు. She said, sir, it's not custom for you to talk to, you Jews talk to Samaritans. We have no dealings with one another. అయ్యా, యూదులైన మీరు సమరయులతో మాట్లాడాడ, నీవు అలా అడుగుట సబబు కాదు కదా అని ఆమె అన్నది. మనకు ఒకరినొకరికి సంబంధ బాంధవ్యాలు లేవు అని ఆమె చెప్తున్నది. He said, but if you knew who you were talking to, you'd ask me for a drink. నీతో మాట్లాడుతున్న వారు ఎవరైనది నీవు ఎరిగి ఉంటే నీవేనను దాహమును కడుగుదు అని ఆయన అన్నారు. The conversation went on. He said, go get your husband and come here. ఇలా సంభాషణ కొనసాగుతూ ఉన్నది. ఆయన అన్నారు, నీ వెళ్ళి నీ పెనిమిటి పిలుచుకుని రమ్మన్నారు. She said, I have no husband. నాకు భర్త లేడు అని ఆమె చెప్పింది. He said, you've said well, for you've had 5. నీవు సరిగా ఉత్తరం ఇచ్చావు, అయితే నీకు 5 పెనిమిట్లున్నారు. She said, sir, ఆమె అంటుంది, అయ్యా, look at the difference between that and the priest of that day, that council, living in the glare of another day. ఆయనకు వారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. వారు అనగా ఆ దినమందు యాజకులు తలుకు బెలుకులతోన ఆనాటి మహాసభవారు. They said this is the devil. They had to answer their congregation to something because it required that. ఇది దయ్యమని వారు అంటున్నారు. వారి సమాజ మందిర వారికి వారు జవాబు చెప్పవలసి ఉండేను. ఎందుచేతనంటే అది వారికి అవసరం కాబట్టి. Well, what did this poor little woman, that predestinated seed laying in her heart? అయితే జగదుత్పత్తికి మునిపే ఏర్పరచబడిన విత్తనాన్ని హృదయమందు ధరించిన ఈ అభాగిని ఏమి చేసింది? She'd been sick and tired of that stuff. She went on the streets as a prostitute. ఆ చెత్త గుంపు వలన అలసి సొలసి నీరసించిన ఈ స్త్రీ వీధుల వెంట వేశ్యంగా తిరుగుతూ ఉన్నది. But when she seen that, she said, sir, I perceive that you are a prophet. అయితే ఆమె ఆయన చూచినప్పుడు ఆమె ఇలా చెప్తుంది, అయ్యా, నీవు ప్రవక్తవని నేను తలంచుతున్నాను. We haven't had one for 400 years. And we're told that when the Messiah cometh, that's the things that he'll do. 400 సంవత్సరాలు మాకు ప్రవక్త లేడు. మెస్సయ్య వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియచేయడమే విన్నాము. Oh my, that seed laying there jumped to life. Hallelujah. Why? It didn't need no interpreting. మరియు నా విత్తనము జీవము కొరకు గంతలు వేస్తుంది. ఎందుకని? దానికి ఇంకొక అనువాదకుడు అవసరం లేదు. Jesus said, I'm he that speaks to you. That didn't need no interpreting. యేసు అన్నారు, నీతో మాట్లాడుతున్న ఆయనను నేనే అన్నారు. దానికి మరొక అనువాదము అవసరం లేదు. He had done the miracle and it testified that he was that Messiah. It bore record exactly what God had promised. ఆయన అద్భుతము చేశాడు, మెస్సయ్యను రూపొందుకున్నాడు. ఆమేన్. దేవుడు ఏమని వాగ్దానం చేశాడో దానిని నిర్ధేయంగా దానికి సాక్ష్యం పలికాడు. Lord your God shall raise a prophet like me, said Moses. Glory to God. ప్రభువైన దేవుడు నా వంటి ప్రవక్తను మీలో పుట్టించునని మోషే చెప్పాడు. What was it? A vindication of the Scripture. ఏంటది? లేఖన భాగం యొక్క ప్రత్యక్ష రుజువై ఉన్నది. She ran into the city and said, come see a man who told me the things I've done. Isn't this the very Christ? ఆమె పట్టణంలోకి వెళ్లి
నేను చేసినవన్నీ నాతో చెప్పిన వ్యక్తిని వచ్చి చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని చెప్పినది. Isn't this him? He told me what I've done. ఈయన ఆయన కాడా, నేను చేసినవన్నీ నాతో చెప్పాడు ఈయన. Now notice, Jesus, that was him up there in that man, that had his back turned to the tent and told what Sarah was thinking about inside the tent. ఇప్పుడు గమనించండి, గుడారం ముందు వైపు తన వెనుక భాగాన ఉంచిన మనుష్యుడు ఆయన యేసయ్యుండి గుడారం లోపల ఉన్న శారా ఏమనుకుంటుంది ఆయన తెలిపి ఉన్నాడు. The Word of God says in Hebrews the 4th chapter that he says this. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలాగా తెలియజేస్తున్నది. ఆయన ఇలా చెప్పి ఉన్నాడు. The Word of God is more powerful and sharper than a two-edged sword, cutting to the sunder of the marrow of the bone, and a discerner of the thoughts and intents of the heart. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కదెను వాడిగా ఉండి ప్రాణాత్మలు కీలను మూలుగలను విభజించినంత మట్టుకు దొరుకు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుతున్నది. It's the Word. And every time that a prophet came, he come with the Word. And he was the Word for that age. అది వాక్యము. ప్రవక్త ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా వాక్యముతోనే అతను వచ్చుతున్నాడు. ఆ కాలానికి అతను వాక్యమై ఉంటున్నాడు. What did he do? A prophesier who discerned the thoughts that was in the heart. అది ఏమి చేసి ఉన్నది? ప్రవచనము చెప్పినవారు హృదయము తలంపులను శోధించిన వాడై ఉంటున్నాడు. It's done it in Jesus Christ because he was the fullness of the Word. యేసుక్రీస్తులో అది జరగను. ఎందుచేతంటే ఆయన వాక్యం యొక్క సర్వ సంపూర్ణమై ఉన్నాడు. And Jesus said, as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. యేసులా చెప్పాడు, సదమ దినములో ఎలాగుండునో అలాగే మనుష్య కుమారుడు దినములో ఉండునని. The Spirit of God would come upon the earth in the form of human beings. మానవుల రూపమున దేవుని యొక్క ఆత్మ భూమిపైకి వచ్చు. God manifested in human flesh. Amen. Do you see it? దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. నీవు చూడగలుగుతున్నావా? And would do the same thing that God did in human flesh at Sodom. శరీరధారి అయి సదములో దేవుడు చేసే కార్యాలను ఆయన చేయను. Remember, they were waiting for a promised son. And right after that, the promised son came. గుర్తించు, వాగ్దాన పుత్రుని కొరకు వారు ఎదురుతున్నట్టు చూశారు. ఆ తర్వాత వాగ్దాన కుమారుడు వచ్చాడు. That was the last sign that Sodom and Abraham's group saw before the promised son arrived. Did you notice that? వాగ్దాన కుమారుడు రాకముందు సొదొమ అబ్రహాము గ్రూపు వారు చూచిన ఆఖరి సూచన ఇదే. దాన్ని గమనించారా? And now the church spiritual has come to that hour. నేడు ఆత్మ సంబంధమైన సంఘము ఆ సమయంలోనికి వచ్చి ఉన్నది. Somebody said, Brother Branham, did you say that was God? ఒకరు అడిగారు, సహోదర బ్రహ్మాం, ఆయన దేవుడని నీవు చెప్తావా? The Bible said it was God. It don't need no interpreting. బైబిల్ తెలియజేస్తుంది ఆయన దేవుడని. దానికి మరొక అనువాదం అవసరం లేదు. He's Elohim. That's what Abraham called him. Any Bible reader knows that. ఆయన ఎలోహిమై ఉన్నాడు. అబ్రహాము ఆయన్ను అలాగా పిలిచాడు. ప్రతి బైబిల్ పఠనకుడికి ఆ విషయం తెలుసు. Elohim, the all-sufficient one. He was the first, the last, the beginning, the end. Elohim. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. ఆరంభము ముగింపు ఆయనే. ఎలోహిం. Abraham called him Elohim. అబ్రహాము ఎలోహిం అని పిలిచి ఉన్నాడు. God in capital letters in the Hebrew Elohim, just like in the beginning God Elohim. ఎలోహిం హెబ్రీ అక్షరాలలో దేవుడనగా ఎలోహిం, ఆది యందు దేవుడు ఎలోహిమై ఉన్నట్లా. He was Elohim manifested in human flesh, wearing human clothes, eating human food. Amen. ఎలోహిమైన ఆయన శరీరధారై ఉన్నాడు. మానవ వస్త్రాలు ధరించి మానవుని భోజనం భుజించాడు. ఆమేన్. A sign that in the last days that God will appear again among His people in human flesh. Amen. కడవరి కాలంలో సూచన ఏదనగా దేవుడు తన ప్రజల మధ్య శరీరధారిగానే ప్రత్యక్షమగును. ఆమేన్. Jesus said, the works that I do shall you do also. యేసు తెలియచేశారు, నేను చేసిన క్రియలు మీరును చేతును. And as it was in the days of Sodom, so shall it be at the coming of the Son of Man. సదమ దినములో ఎలాగుండునో అలాగే మనుష్య కుమార్ దినములో ఉండును.
Amen. That don't need no interpreting. It needs manifestation. That's what it needs. దానికి మరి యొక్క అనువాదం అవసరం లేదు, దానికి ప్రత్యేకతయే కావాలి. Amen. Do you believe that? Let's bow our heads. ఆమేన్. నీవు నమ్ముతున్నావా? తలలు వంచండి. Our Heavenly Father, we give to you thy promise tonight that you said these things. You promised them. పరలోకమున్న మా తండ్రి, ఈ రాత్రి వేళలో నీవు చెప్పిన వాగ్దానములనే నీ ముందు పెడుతున్నాము. నీవే వాటిని వాగ్దానం చేసింటివి. There's no one can make your word live but you. నీ వాక్యము సజీవమగు రీతిగా నీవే చేయగలవు, మరొక్కరు చేయలేరు. You said, let there be light, and there was light. No one has to interpret that. It was manifested. వెలుగు కలుగుగాక నీవు పలుకుగా వెలుగు కలిగెను. దానికి మరొకరు అనువరించడం అవసరం లేదు, అది అలాగే రుజువుపరచబడి ఉండెను. As we quoted Isaiah the prophet, a virgin shall conceive. She did. కన్యక కుమారుని కనును యెషయా ప్రవక్త చెప్పిన దానిని మేము గుర్తించినప్పుడు అలాగే జరిగి ఉన్నది. Doesn't need any manifestation. She did it. That's what happened. దానికి మరి ఇంకొక రుజువు లేదు, ఆమెలో అది జరిగింది, జరిగి ఉన్నది అదే. You said when he come to be born in Bethlehem. యూదయ దేశమందలి బెత్లెహేములో ఆయన జన్మిస్తాడని నీవు చెప్పి ఉంటేవి. Out of Bethlehem, Judea, art thou not the least among all the princes of Judah, of Israel, but out of thee shall come the ruler of my people. యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని చెప్పితివి. The things that he would do, what he would cry at the cross, how he'd be condemned, pierced his feet and his hands. ఆయన చేయు కార్యాలు, సిలువలో ఆయన పలికే వేదనలు, ఆయన ఏ విధంగా తీర్పు తీర్చబడతాడో, పాపములలో ఆయన పాదముల్లో చేతుల్లో చీలలు కొట్టబడును. He was wounded for our transgressions and bruised for our iniquity. Chastisement of our peace upon him, with his stripes we were healed. మా అపరాధముల నిమిత్తము గాయపరచబడెను, మా దోషముల నిమిత్తము మొత్తబడెను, మా సమాధార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నది. How that David said, I'll not leave his soul in hell, neither will I suffer his Holy One to see corruption. నేను ఆయన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టను, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనేను అని దావీదు పలికి ఉన్నాడు. And on the third day, before the 72 hours could set in to corrupt his body, the Word of God said he'll raise up. మూడవ రోజున 72 గంటల్లోగా ఆ దేహము కుళ్ళు పట్టక ముందే ఆయన తిరిగి లేచునని దేవుని వాక్యము తెలియజేస్తున్నది. They said they stole his body away. They still believe it. But we believe, Lord, your word. వారన్నారు, వారు ఆయన దేహమును దొంగిలించకపోయారని, ఇంకా అది నమ్ముతున్నారు వారు. మేమైతే ప్రభువా నీ వాక్యమును నమ్ముతున్నాం. It was manifested. Jesus Christ raised up. And he said, Lo, I am with you always, even to the end of the world. అదే రుజువు పరచబడి ఉన్నది. యేసుక్రీస్తు తిరిగి లేచిన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉంటానని చెప్పాడు. We believe that you're here tonight. నీవి రాత్రులు ఇక్కడ ఉన్నావని మేము నమ్ముతున్నాము. We believe that you're just as much Jesus Christ tonight here as you ever was. నీవు ఎప్పుడూ ఉన్న రీతిగానే ఈ రాత్రులు కూడా యేసుక్రీస్తువై ఉన్నావని మేము నమ్ముతున్నాము. And you're only looking for eyes, arms, legs, mouth, souls, bodies that you can use to manifest yourself. నిన్ను నీవుగా రుజువుపరచుకొని నీవు వినియోగించుకొనగలకై కళ్ళు, కాళ్ళు, నోరు, ప్రాణ దేహములకై నీవు ఎదురు చూస్తున్నావు. God sanctify us tonight that we might see the living Jesus Christ living among us. దేవా, సజీవుడగు యేసుక్రీస్తు సజీవుడిగా మా మధ్య ఉన్నాడు, అది చూచినట్లు ఈ రాత్రి మమ్మల్ని పరిశుద్ధపరచుము. Let him come. ఆయన వచ్చును కాక. Then will come to pass like the hunger of those Greeks who came that day and said, Sir, we would see Jesus. మేము యేసును చూడగొలుచున్నామని ఆనాటి గ్రీకుల యొక్క ఆక్రందన వలె అది జరగను కాక. And they got to see him. Oh, what a thrill it must have been when they looked upon him. వారు ఆయన చూశారు. ఆయన వారు చూసినప్పుడు ఆహా, ఎంతని పులకింత చెంది ఉన్నారు కదా. God, you're the same today. And you promised that if we hungered, we could see you. దేవా, దేవా, నీవు నేడు ఏకరీతిగా ఉన్నాం. మేము ఆకలిగొన్నప్పుడు మేము నిన్ను చూడగలమని నీవు వాగ్దానము చేశావు. A little while and the world won't see me, the unbeliever, but yet ye shall see me.
For I'll be with you, even in you, to the end of the world. కొంతకాలమైన తర్వాత లోకము అనగా అవిశ్వాసి నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో యుగ సమాప్తి వరకు కూడా ఉంటాను. We know that you're the same yesterday, today, and forever. నిన్న నేడు యుగ యుగములు ఏకరీతిగా నీ ఉన్నావని మాకు తెలుసు. Lord, the words has been said, it's been written, now let it be done for the glory of God, to show that He keeps His word. Amen. ఈ మాటలు చెప్పబడి ఉన్నవి, అవి వ్రాయబడి ఉన్నవి, దేవుని మహిమకై అవి జరుగునుగాక. ఆయన తన మాట నెరవేర్చుకునివాడని అవి జరుగునుగాక. ఆమేన్. God bless you. I'm going to call the prayer line. దేవుడేమో దీవించునుగాక. ప్రార్థన వరుసకు నేను మిమ్మల్ని పిలవబోతున్నాను. I believe Billy said he gave out prayer cards 1 up to 100 or something like that. He isn't here just now. 1 నుండి 100 వరకు లేక ఇంకా ఆ సరిసరమంగా ప్రార్థనా కార్డులు బిల్లి ఇచ్చాడని అనుకుంటాను. ప్రస్తుతం అతను ఇక్కడ లేడు. What is prayer card number? Somebody look on your back. It'll be a number and a letter, A, B, C, D. ప్రార్థనా కార్డు నెంబర్ ఎంత? మీరు మీ వెనకాల చూస్తున్నారు. దాని ఒక నెంబరు, ఒక అక్షరం ఉంటుంది, ABCD అని. What is it? A, all right? ఏ సరే. Let's have A number 1, 2, 3, 4, 5. Just start standing up like this. ఏ ఉన్నది 1, 2, 3, 4, 5 ఇలాగ వరుసగా నిలబడండి. A number 1, number 2, number 3, number 4. ఏ నంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. 4, I didn't see it stand up. Prayer card number 4. 4 ఇక్కడ నిలబట్టం కనబట్టలేదు. ప్రార్థనా కార్డు నెంబరు 4. 1, 2, 3. Prayer, maybe they can't get up. If they can't, somebody look at your neighbor's card. He may have a card he can't stand up. 1, 2, 3 బహుశా వారు నిలబడనుకున్నాను. వారు నిలబడినట్లయితే మీ ప్రక్కవారి కార్డు చూడండి, అతనికి కార్డు ఉండవచ్చు, నిలబడలేదేమో. Quickly now, there it is. 4, 5. Prayer card number 5. 4, 5. ప్రార్థనా కార్డు నంబర్ 5. 6, 7, 8, 9, 10, 11, 12. 6, 7, 8, 9, 10, 11, 12. Just start coming up here now as your numbers are called. మీ నంబరు చెప్పే రీతిగా ఇక్కడికి రండి. Number 1, 2, 3, just come right out this way. 1, 2, 3 ఇట్రండి. Prayer card number 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Just take your places. ప్రార్థనా కార్డు నంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. మీ స్థలాల్లో మీరు ఆక్రమించండి. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. If there's anybody can't, I see a young man in a wheelchair back there. If your number's called, son, and if you can't get, well, just hold your hand. We'll see if you get here. See? చక్రాబడిలో కూర్చున్న ఒక యవనస్తుడు చూస్తున్నాను. నీ నెంబర్ పిలిచినట్లయితే, బాబు నీవు రానట్లయితే నీ చేయి పైకెత్తు సరిపోతుంది. నిన్ను ఇక్కడికి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తాం. సరే. How many in here doesn't have a prayer card and yet you're sick? Let's see your hands. Anywhere. ఇక్కడ ఉన్నవారిలో ప్రార్థనా కార్డు లేకుండా ఉన్నప్పటికీ ఇంకా ఎవరైనా జబ్బుగా ఉన్నట్లయితే ఎక్కడున్నప్పటికీ చేసి పెట్టండి. That's right. Put your hands up. ఇక్కడే. అవును, చేయి పైకెత్తండి. Do you believe while they're getting them together? Do you believe this? That He's the same yesterday and forever? నమ్ముతున్నారా? వారంతా ఏక మనస్కులై ఉన్నారు. ఆయన నిన్న నేడు యుగ యుగములు కూడా ఏకరీతిగా ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? How many watch these ministers? Doesn't the Scripture say today, brethren, that He is a high priest that can be touched by the feeling of our infirmities? Is that right? ఎంతమందికి ఆ నమ్మకం ఉంది? ఇక్కడ సేవకులను గమనించండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను వహించి ఉన్నాడు ఆ రోజు అని అదే రోజున లేఖనం చెప్తుంది. అవునా? How many believes that? Raise your hand. ఎందరైనా నమ్ముతున్నారో మీ చేయి పైకెత్తండి. He's a high priest that can be touched by the feeling of our infirmities. ఆయన మన ప్రధాన యాజకుడై మన బలహీనతలు వహించి ఉండెను. Then if the Bible says He's the same yesterday and forever, how many believes that?
ఆ తర్వాత ఆయన నిన్న నేడు యుగయుగములు కూడా ఏకరీతిగా ఉన్నాడని బైబిల్ చెప్పేట్లయితే అది అందరూ నమ్ముతున్నారు. Then how would he act today? ఆయన నేడు ఎలాగ తన కార్యాలు నిర్వర్తిస్తున్నాడు? He'd have to act like he did yesterday. Is that right? నిన్న చేసిన రీతిగానే నేడు చేస్తున్నాడు. అవును కదా? Where's he at tonight? Sitting on the right hand of the Majesty, his body. The Holy Spirit is here in the building to make him known. ఈ రాత్రిలో ఆయన ఎక్కడున్నాడు? మహోన్నతుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఆయన దేహము, ఆయన గుర్తింపు యొక్క ఆయన ఆత్మ ఈ భవనములో ఉన్నారు. Notice. Now look. What happened when somebody touched his garment back there, a woman one day? గుర్తించండి, చూడండి. ఒక్కనొక దినమందు ఒక స్త్రీ ఆయన వస్త్రమును ముట్టినప్పుడు జరిగిన విషయం ఏంటి? She didn't have a prayer card, we say, but she touched his garment. ఆమె దగ్గర ప్రార్థనా కార్డు లేదు, కానీ ఆమె ఆయన వస్త్రమును ముట్టినది. And when she touched his garment, Jesus turned around and said, "Who touched me?" ఆమె ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే యేసు వెనుదిరిగి నన్ను ముట్టినదెవరని అడిగాడు. Peter rebuked him and said, "Why, Lord, that doesn't sound just sensible like." పేతురు ఆయన నివారింప చూశాడు. ప్రభువా, అందరూ నీ మీద పడుతున్నప్పుడు నీవు అలా చెప్పడం అంత బాగాలేదు. Why, everybody's trying to touch you. Why say, "Who touched me?" నన్నెవరు ముట్టినారని నీవెందుకు చెప్తున్నావు? ప్రతి ఒక్కరూ నిన్ను ముట్టవలనే ప్రయత్నిస్తున్నారు, ఎందుకు అలా చెప్తావు? He said, "But I perceived that I got weak." How many knows that? నేను కొంత బలహీనత ఉన్నట్లుగా ఉన్నానని ఆయన అన్నారు. అది ఎంతమందికి తెలుసు? Virtue, which means strength, went from him. ప్రభావం అనగా బలమని అర్థము ఆయనలో నుండి బయటికి వెళ్ళినది. I got weak. Somebody touched me with a different kind of a touch. నన్నెవరో మరో విధంగా ముట్టి ఉన్నారు, నేను బలహీనపడ్డాను. And he turned around and looked to the audience until he found where that channel of faith. ఆ విశ్వాస సెలయేరు కనబడే వరకు ఆయన అందరి వైపు తిరిగి చూశాడు. Everybody was putting their arms around, "Oh, Rabbi, we believe you," and all this. ఓ రబ్బీ, మేము నిన్ను నమ్మి ఉన్నామని ప్రతి ఒక్కరూ చేతులు ఆయనను ముట్టుతున్నవి. But there was somebody who really believed it. వాస్తవంగా ఆయన నమ్మిన వారు ఒక్కరున్నారు. And she touched his garment and believed that she was healed. Because she said in her heart if she could do it, that's what would happen. ఆయన ముట్టితే బాగుపడుతుననుకొని ఆమె ఆయన వస్త్రం ముట్టింది. ఎందుచేతనంటే ఇది చేస్తే అలా జరిగినని ఆమె హృదయమందు నిర్ధారణ చేసుకుని ఉన్నది. He turned around and looked up on the audience till he found her. And he said, told her her blood issue had stopped. And she was healed. Is that right? ఆయన వెనుదిరిగి ఆమెను కనుగొనే వరకు వారి వైపు ఆయన చూశాడు. ఆమె రక్తధార కట్టిన ఆయన పలికాడు. ఆమె స్వస్థత పొందింది. అవును కదా? Now that's what he did in the audience of the people. ప్రజల మధ్య తన కార్యాలు జరిగించే విధమిదే. Now I'm claiming that he is not dead. He's just as much alive today as he ever was. నేను ఇక్కడ నిర్ధారణ చేస్తున్నాను, ఆయన మృతుడు కాదని. ఆయన ఆనాడు ఎలాగున్నాడో నేడు కూడా సజీవుడై ఉన్నాడు. And the Bible said, Jesus said himself, as it was in the days of Sodom, so shall it be in the coming of the Son of Man. బైబిల్ తెలియజేస్తున్నది, యేసు తనకు తానే తెలియజేశాడు. సదమ దినములలో ఎలాగుండెనో మనుష్య కుమార్ దినములలో అలాగూ ఉండునని. Now look, no matter what kind of a gift that God has up here, there's got to be one down there too to respond to it. చూడండి, దేవుడు ఇక్కడ ఎటువంటి వరమేడు పెట్టనివ్వండి, దానికి ప్రతిస్పందనగా దాన్ని పొందడానికి ఒకరు ఉండాలి. He went into a city. The Bible said there's many things he could not do because of their unbelief. Is that right? బైబిల్ తెలియజేస్తున్నది, ఆయన పట్టణంలోనికి వెళ్ళారు. వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఆయన అనేక కార్యములు వారి మధ్య చేయలేకపోయాను. అవునా? Same thing today. You've got to believe him. You just got to believe him. That's the only way you can. ఈనాడు కూడా అంతే. నీవు ఆయన నమ్మాలి. నీవు నమ్మవలసినదే. నీవు చేయవలసిన మార్గం అదే. Is the prayer line ready? Now, everybody reverent for just about 10 minutes. ప్రార్థన వరుస సంసిద్ధంగా ఉన్నదా? 10 నిమిషాలు అందరూ గౌరవనీయంగా ఉండండి. Don't know where to get through that. I got about 25 or 30 standing there. నేను ఎక్కడికి వస్తానో లేదో తెలియదు. 25 లేక 30 మంది అతను నిలబడి ఉన్నారు. But now in the prayer line, each one of you out there in the prayer line that knows that I am a stranger to you and I don't know nothing about you, raise up your hand. Each one in the prayer line.
ఇప్పుడు ప్రార్థనా వరుసలోనైతే ప్రార్థనా వరుసలో ఉన్న మీకు నేను కొత్తవాడను, మీ విషయం నాకేమీ తెలియదు. ప్రార్థనా వరుసలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయి పైకెత్తండి. All in the audience that knows that I know nothing about you, raise up your hand. బయట ప్రజల్లో మిమ్మల్ని కూర్చొని నాకేమీ తెలియదు, మీ చేతులు పైకెత్తండి. Now here's what I'm trying to say, friend. See? Now here it is. చూడండి స్నేహితుడా, నేను ఇక్కడ ఏమి చెప్పదలుచుకున్నానంటే, చూడండి ఇక్కడ ఉన్న All these ministers up here on the platform. ప్లాట్ఫామ్ పైన ఉన్న దైవ సేవకులు, And Christ made this promise. See? It's been written. క్రీస్తు ఈ వాగ్దానము చేశాడు. గమనించారా? ఇలాగూ వ్రాయబడి ఉన్నది. When was it to come to pass? In the last days, just before the coming of the Lord. Is that right? It was to come to pass then. అది ఎప్పుడు జరగనయ్యే ఉన్నది? కడవరి కాలములు, ప్రభు రాకడకు ముందుగా. అవునా? అది అప్పుడు జరుగుతున్నది. Now that's the word that's prophesied today. నేటి దినమందు ప్రవచించబడిన వాక్యము Not Luther's light, not Wesley's light, and not even the Pentecostal light. It's on up the road now. లూథర్ వెలుగు కాంతిలో కాదు, వెస్లీ వెలుగు కాంతులలో కాదు, లేక పెద్దకోస్తు వారి యొక్క వెలుగు కాంతులో కాదు, నేడు మార్గములో వెడలిపోయినది. Now the Luther's all right, Methodist's all right, Baptist's all right, all of them Pentecostal, fine. సరే, లూథర్ మంచిదే, మెథడిస్టు మంచిదే, బాప్టిస్టు మంచిదే, పెంతెకోస్తు వారు అంతా మంచిదే. There's all kinds sitting here tonight. It ain't the individuals. ఈ రాత్రిలో వారందరూ ఇక్కడ కూడి ఉన్నారు. అది వ్యక్తులకు సంబంధించినది కాదు. What if you could never tell a Methodist anything about Luther because he believes in sanctification and Luther don't? See? అలాగైతే మెథడిస్టుకు నీవెన్నడూ కూడా లూథర్ను గురించి చెప్పడానికి వీలులేదు. ఎందుచేతనగా అతను శుద్ధీకరణ మీదనే నమ్మకం ఉంచిన వాడు, కానీ లూథర్ మీదే కాదు. చూడండి, you never tell Pentecost that sanctification is all of it. He's seen the restoration of the gifts. He ain't going to believe that. No, he's got more than that. శుద్ధీకరణ విషయాల గురించి నీవెన్నడూ కూడా పెంతెకోస్తు వారితో చెప్పకూడదు. ఎందువల్లంటే అతను తిరిగి వరముల కురంబలింపు అనుభవాన్ని చూచి ఉన్నాడు. ఆ విషయాలైతే నమ్మట్లేదు. లేదు, దానికైతే ఘనమైన దాన్ని అతను పొంది ఉన్నాడు. See? And that's the last church age that we had. The Bible says there'll be no more church ages. కదా, అదే ఆఖరిగా మనము కలిగి ఉన్న సంఘకాలం అదే. ఇక సంఘకాలాలు మరి లేవు. But there's to be a gathering of the people. See? And here we are. అయితే ప్రజల గుంపులు కావలసినది వారే మనమై ఉన్నాం. Now remember the last sign. ఆఖరి గుర్తు గుర్తించండి. Are we people looking for a promised son? Raise up your hands. వాగ్దాన పుత్రుని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. మీ చేయి పైకెత్తండి. Do you believe you are the seed of Abraham by being in Christ? Raise up your hands. క్రీస్తులో ఇంద్రుడి ద్వారా మనం అబ్రహాము సంతానమై ఉన్నాం. మీ చేయి పైకెత్తండి. Then seed of Abraham, receive your sign. అబ్రహాము సంతానమా, మీ సూచన మీరు స్వీకరించండి. It isn't out in Babylon. It isn't out there in the denominational world. It's here among you. Those who are not in that mess out there. Believe it. అది బబులోన్లో కాదు, సంఘ శాఖల లోకమునకు కాదు, దాని పొదల ఊబిలో గందరగోళంలో చిక్కబడని మీకు నమ్మండి. Here's a woman. She's a total stranger to me. Somewhere around the same age. I've never seen a woman in my life. ఒక స్త్రీ ఉన్నది, ఆమె నేను ఎన్నడూ ఎరగలేదు. ఒకే కాలంలో ఏదో ఒక చోట ఉంటుంది. ఆమె నా జీవితంలో నేను ఎన్నడూ చూడలేదు. If I could heal that woman, I would do it if she's sick. ఆమె రోగ్యం ఉన్నట్లయితే ఆమె నేను స్వస్థపరచగలుగుతాను. Don't know nothing about her. Did you see her raise her hand a few minutes ago? I never seen her. She's just a woman standing there. ఆమె ఎవరైంది నాకు తెలియదు. కొన్ని నిమిషాల క్రితం ఆమె తన చేయి ఎత్తడం మీరు చూశారా? నేనెన్నడూ ఆమె చూడలేదు. కేవలం ఆమె అలాగే నిలుచున్నది. Today they come down here and got a bunch of prayer cards, mix them all up and give them to the people. ఈ రోజు కొందరు ఇక్కడికి వచ్చి ప్రార్థనాకాళ్ళు కట్టను పట్టుకుని వచ్చి ప్రజలకు పంచిపెట్టారు. One got number 1 here, number 10 back there, number 15, number 7, number just like that. They're all mixed up right before you every day. అందులో ఒకటి ఇక్కడ 10 మరొక చోట 15, 7 అలాగున్నవి. అవన్నీ కలగలుపులుగా ఉన్నవి. ప్రతిరోజు అలాగే ఉంటున్నవి. And when they call, they just call it all around from everywhere. See? అయితే పిలువబడినప్పుడు అన్ని వైపుల నుండి పిలువబడుతున్నారు. చూడండి, And now you don't even have to have a prayer card. Just sit there and believe.
మీకు ప్రార్థనా కార్డు కూడా లేకపోవచ్చు. కేవలం అక్కడ కూర్చొని ఉంటే చాలు. Why can't pinch yourself tonight? Find out the hour we're living in. కదా, ఈ రాత్రిలో నిన్ను నీవుగా గాయపరుచుకో. మనము జీవిస్తున్న కాలాన్ని గమనించు. See? It's just about over too, friend. Just about over. స్నేహితుడా, చూడు, కాలము గడిచిపోయినది, గతించలే ఉన్నది. Now, if the God of Abraham raised up Jesus Christ from the dead, and that Jesus promised that in the last days the same signs that Abraham did. అబ్రహాము యొక్క దేవుడు యేసుక్రీస్తును మృతుల్లో ఉండి లేపినట్లయితే అబ్రహాము పొందిన అదే సూచనలు యేసు వాగ్దానము చేశాడు. As the angel, which was God in human flesh, done before Abraham. Just before the promised son arrived, Jesus said the same thing would take place today. శరీరధారైన దేవుడు ఆ దూత వాగ్దాన పుత్రుడు జన్మించకమునపు అబ్రహాము ఎదురు ఏమి చేశాడో నేడు కూడా అదే జరుగుతుందని యేసు వాగ్దానము చేశాడు. Now we see the atomics and the denominations and all those in the mess that they're in. అణు ఆయుధాలు, మత శాఖలు, ఈ రెండును మనం చూస్తున్నాం. అవన్నీ కలగూరగంపగా ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవి. We see a Billy Graham down there and Oral Roberts and all them people out there. ఆ దూర తీరాన ఒక బిలిగ్రహమును, ఆవల తీరాన ఓరల్ రాబర్ట్స్ను మొదలగు వారిని చూస్తున్నాము. The Pentecostal messenger and the denominational messenger down there. We see all that going on, carrying out the sign. పెంతెకోస్తు వర్తమానికుడు, సంఘ శాఖ వర్తమానికుడు అతడే ఉన్నారు. గుర్తును తీసుకుని వెళ్తున్నారు. Billy Graham, a theologian to the dot. What the denomination believes in. మత శాఖల నమ్మిక గుర్తుగా వేదాంతి అయిన బిలిగ్రహము. Oral Roberts, a healer to the dot. Just exactly what the పెంతెకోస్తుకు గుర్తుగా స్వస్థపరచు ఓరల్ రాబర్ట్స్. But look here, there's something else promised to the seed of Abraham. అయితే ఇటు చూడండి, అబ్రహాము సంతానముకు వాగ్దానముగా ఇంకొకటి ఉన్నది. There they are down in amongst them denominations. వారు సంఘ శాఖల వారి మధ్య సమ్మిళితమై ఉన్నారు. There's something out of the denomination supposed to happen. Gathering the people. We'll leave it go for tomorrow night. ప్రజలను చేర్చుకొని కొరకై సంఘ శాఖలకు ఆవల ఏదో జరగనే ఉన్నది. దాన్ని రేపు రాత్రి వరకు వదిలిపెడుతున్నాము. Watch. I don't know that woman. I'll turn my back to her. గమనించండి, ఆ స్త్రీ ఎవరో నాకు తెలియదు. నేను ఆమెకు వెనక వైపుగా తిరుగుతాను. If the Lord God will say something to that woman, maybe it's domestic, maybe it's financial, maybe it's sick, I don't know. She'll know whether it's the truth or not. ప్రభువైన దేవుడు ఆమెకి ఏదో ఒకటి చెప్పవచ్చు. అది కుటుంబ విషయం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, వ్యాధి సంబంధమైనది కావచ్చు, నాకు తెలియదు. అది సత్యమో కాదో ఆమెకే తెలుసు. If He'll do the same thing tonight that He did then, would you believe the God of Jesus Christ promised to be here in the last days? ఆనాడు చేసిన కార్యాలను ఈనాడు కూడా ఆయన చేసినట్లయితే కడవరి కాలములో యేసుక్రీస్తు మన మధ్య ఉన్నాడని దేవుని నమ్ముతారా? How many believes that we're living like in Sodom when the whole world has gone into a Sodomite condition? లోకమంతా కూడా సదమ పట్టణ స్థితిలో ఉండి ఉండగా అట్టి సదమా దినాల్లో మనము నివాసము చేస్తున్నామని ఎంతమంది నమ్ముతారు? How many believes what I told you tonight's the truth? నేను ఈ రాత్రిలో చెప్పిన సత్యమే అని ఎంతమంది నమ్ముతారు? Then children and seed of Abraham believe God. ఆనాడు అబ్రహాము సంతానము దేవుని నమ్మిది. I sort of get it out of your mind. I'm trying to say something to the woman, looking her in the face, or get all the things about telepathy or whatever you want to know. ఆమె ముఖం వైపు చూచి ఆమెతో నేను చెప్పబోతున్న విషయం మీకు విచిత్రంగా ఉండవచ్చు, లేక మనోభావన గ్రహింపు, లేక మీరేమో తెలుసుకోవాలి అని. Anybody that knows about telepathy should have better sense than that. మనోభావన గ్రహింపుని ఎవరైనా గ్రహింపగొరితే దాని మించిన ఆలోచన శక్తి కావాలి. చూడండి. Did you ever see a telepathist preaching the gospel? Did you ever see a spiritualist preaching the gospel? Doing signs and wonders, proclaiming Jesus Christ the same? No. సువార్తను ప్రకటించే మనోభావన శక్తి గలవారు ఎప్పుడైనా చూశారా? సూచికలను అద్భుతాలను చేస్తూ యేసుక్రీస్తుని తెలియజేస్తూ సువార్త ప్రకటిస్తున్న మాంత్రికుని మీరు ఎప్పుడైనా చూశారా? See, it's people's mind. See, they're blind. చూడండి, అది ప్రజల మనస్సును తెలుసుకుంట వారు గుడ్డివారై ఉన్నారు. Do you believe they can be blind? The Bible said they would be.
Is that right? వారు గుడ్డివారిగా ఇంద్రని నీవు నమ్ముతున్నారు. అటువంటి వారు అవుతారని బైబిల్ తెలియజేస్తున్నది. అవును. Heady, high-minded, lovers of pleasure more than lovers of God, truce breakers, false accusers, incontinent, despisers of those that are good, having a form of godliness but denying the power thereof. మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖాలు వరకుగా ప్రేమించువారు, అతి ద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రులు, సజ్జనద్వేషులు, పైకి భక్తి గల వారు దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారు. Didn't Jesus say in St. Matthew 24:24 that the two spirits in the last days almost deceive the very elected if it was possible? కడవరి కాలంలో రెండు ఆత్మలు బయలుదేరి సాధ్యమైతే ఏర్పరచుకున్న వారిని సహితము మోసపరచునని మత్తయి సువార్త 24:24 యేసు చెప్పలేదా? But it isn't possible. They were in God's thoughts at the beginning. They're part of God. అయితే అది సాధ్యమే కాదు. ఆది నుండి కూడా వారు ఆయన యొక్క ఆలోచనలో ఉన్నారు మరియు దేవుని యొక్క భాగమై ఉన్నారు కూడా. Now, God of Abraham, Isaac, and Jacob, let it be known tonight that I'm telling the truth about you. It's you, Lord. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, ఈ రాత్రి నిన్ను గూర్చిన సత్యాన్ని నేను నిన్ను గూర్చియే తెలియచేస్తున్నానని ప్రభువా అది తెలియబండు కాక. Humbly let your servants be able to get their own thoughts out of the way that you could use our bodies for your glory. In Jesus' name, the Son of God. Amen. వారి యొక్క దేహములని మహిమార్థము వినియోగపరచబడినట్లుగా ఈ సేవకుల విధేయతో తమ స్వంత తలంపులు విడిచిపెట్టుదురు కాక. దేవుని కుమారుని యేసు క్రీస్తునామమున వేడుకొనుచున్నాను. ఆమేన్. What is a gift? Not something you take and chop and turn. No. వరము అనగా ఏంటి? నీవేదో తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి పారవేసేది కాదు, కానే కాదు. It's knowing how to get yourself out of the way that God can use you. దేవుడు వినియోగించుకునే మార్గంలోనికి నీవు వచ్చినట్లుగా అది నిన్ను ఎరిగేటట్లు చేసేది. A gift is only getting yourself out. Then God uses. దేవుడు నిన్ను వాడుకునేలాగినా నీవు ప్రక్కగా తప్పుకో, ఆ పిలువ దేవుడు వాడుకుంటాడు. అదే వరం అంటే. The lady behind me is going to die right away if she isn't healed. నా వెనకాల ఉన్న స్త్రీ ఆమె స్వస్థత పొందకపోతే ఇప్పుడే చనిపోతుంది. The lady behind me has just been prayed for by another man recently. ఈ మధ్యనే ఆమె కొరకు ఒకరు ప్రార్థించారు. She's got cancer. The cancer is in her breast and also in her lungs. ఈమె క్యాన్సర్ తో బాధపడుతుంది. ఆమె రొమ్ము మీద, ఊపిరితిత్తుల మీద ఆ క్యాన్సర్ ఉంది. And she was just recently prayed for, and she's trying to accept it by faith that she's healed. That's thus saith the Lord. ఈ మధ్యనే ఆమె కొరకు ప్రార్థించి ఉన్నారు. విశ్వాసం వల్ల ఆమె స్వస్థత పొందుతుందని ఆమె నమ్ముతున్నది అని యెహోవా సెలవిస్తున్నాడు. Is that true, lady? If it's right, raise your hand to the audience. అవునమ్మా, అలాగైతే నీ చేయి పైకెత్తి ప్రజలకు చూయించు. The God of Abraham still lives. అబ్రహాము దేవుడు ఇంకా సజీవుడిగానే ఉన్నాడు. All right, go believe what you believe and you'll get well. Amen. నీ నమ్మక చొప్పున నీకు జరుగుతుంది. వెళ్ళు. ఆమేన్. You believe? You say, what about the audience? నీవేమి నమ్మావో అది ప్రజలకు చెప్పు. This woman sitting here on the end of the row, second lady right there. ఈ వరుసలో చివర కూర్చున్న రెండవ స్త్రీ. When I turned around just there, I seen something. A thing around her arm, blood pressure pumping. She's got high blood pressure. నేను ఇప్పుడు తిరిగినప్పుడు ఆమె చేతుల్లో ఏదో ఉన్నట్లుగా నేను గమనించాను. రక్తపోటుతో బాధపడుతున్నది. తీవ్రమైన రక్తపోటు బాధ. Is that right, lady? Raise up your hand. If you believe, your blood pressure will go down. అవునమ్మా, నీ చేయి చూయించు. నీవు నమ్మినట్లయితే నీ రక్తపోటు పోతుంది. The God of Abraham still on the scene. He's just exactly what it was. The Word of God for this day. అబ్రహాము దేవుడు సజీవుడుగానే ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో దేవుని వాక్యమై నేడు అలాగే ఉన్నాడు. How do you do? You believe now? Have faith in God. బాగున్నారా? నీవు నమ్ముతున్నావా? దేవుని యందు నమ్మిక ఉన్నదా? You seem to be just a child. God knows your heart, young lady. I don't. చిన్న బిడ్డగా కనిపిస్తున్నావు. ఎవరస్తురాలా? దేవునికి ఎరుక నీ హృదయం నాకు తెలియదు. Do you believe God's able to reveal to me what's wrong? Will you believe Him if I will? ఉన్న బాధ ఏంటో దేవుడు నాకు తెలుపగలనని నీవు నమ్ముతున్నావా? ఆయన ద్వారా నేను ఇది చేయగలని నీవు నమ్మిక ఉందా? It's not for you. It's for somebody else. That's your brother. ఇది నీ కొరకు కాదు, మరొక్కరి కొరకు, అంటే నీ సహోదరుని కొరకు. And he's very serious. And he's in a city north here. Delirious. అతడు ఇప్పుడు ఇక్కడ లేడు, కానీ దక్షిణాన ఉన్న
తులేరు పట్టణంలో ఉన్నాడు. And he's in a hospital, and he's got leukemia, and the doctors give him up to die with no hope at all. That's right. ఆసుపత్రిలో ఉన్నాడు. లుకేమియా జబ్బుతో ఉన్నాడు. డాక్టర్లు అతను బ్రతుకులని చెప్పారు. అలాంటి స్థితిలోనే ఉన్నాడు. ఆశలు వదులుకున్నారు. అవునా? You believe? All right. What you got in your hand? Take that and lay it on him. Go back. Believe. Amen. నీవు నమ్ముతున్నావా? సరే, నీ చేతిలో ఏమున్నదో అది తీసుకుని వెళ్లి అతని మీద పెట్టు. అనుమానించకు, నమ్ము. ఆమేన్. You believe? I never seen the lady in my life. But God remains God. నా జీవితంలో ఎప్పుడు కూడా నేను ఆమెను చూడలేదని నమ్ముతున్నావా? అయితే దేవుడు దేవుడే. Now tell me a human being can do that. నరుడు ఆ పని చేయగలడా? చెప్పండి. It isn't in the making of a human being to do it. అలాంటివి చేయడానికి నరుడికి చేత కాదు. It's the God that Jesus Christ promised that would be here in the last days and would vindicate Himself just before the seed of Abraham, as it was in the days of Sodom. కడవరి కాలంలో యేసుక్రీస్తు మన మధ్య తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని దేవుడి వాగ్దానము చేస్తున్నాడు. అబ్రహాము సంతానం ఎదుట సొదొమ కాలము లాంటి కాలములో వలె. Now here, I don't know the lady. We're strangers to one another. I guess our first time meeting in life. ఇక్కడ ఉన్న స్త్రీ ఎవరో నాకు తెలియదు. నేను ఒకరినొకరు కొత్త వారమే. జీవితంలో ఇదే మొదట మేము కలుసుకునుట. You believe me to be His servant? Yes. You believe this to be the Word? Yes. నేను ఆయన దాసుడని మీరు నమ్ముతున్నారా? ఇది దేవుని వాక్యమని మీకు నమ్మకమున్నదా? And you know that if this Word is still a discerner of the thoughts and intents of the heart. Is that right? That's right. ఈ వాక్యమే ఇంకా హృదయం యొక్క తలంపులను విభజించినదని మీకు తెలుసా? అవునా? The Word is the healer also, if you can believe it. You do. మీరు నమ్మినట్లయితే వాక్యమే స్వస్థపరచువాడై ఉన్నాడు. మీరు నమ్మండి. You're shadowed too with a dark shadow. It's cancer. అపనమ్మకపడుతున్నావు. అనుమానమనే అంధకారంలో ఉన్నావు. అది క్యాన్సర్. You believe that God can tell me where that cancer is? క్యాన్సర్ ఎక్కడ ఉన్నదో దేవుడు నాకు చెప్పాడని నీవు నమ్ముతున్నావా? It's in the lower intestines, so the doctor says. చిన్న ప్రేగుల కింద భాగాన ఉన్నదని డాక్టర్ చెప్పాడు. You believe now you be healed? Oh, don't doubt at all, and God will make you well. Amen. నీవు స్వస్థత పొందగలని నమ్ముతున్నావా? వెళ్ళు, ఎన్నడూ అనుమానించుకు. దేవుడు నీకు ఆరోగ్యం ప్రసాదించును కాక. ఆమేన్. You believe, everybody? It's exactly what He promised to do. Have faith in God. Don't doubt. ప్రతి ఒక్కరూ ఆయన ఏమని వాగ్దానం చేశాడో అది అలాగే నమ్మాలి. దేవుని నమ్మండి, అనుమానపడకండి. We're strangers to one another. I don't know you. మేము ఎవరైంది ఎవరో ఒకరికి తెలియదు. నీవెవరో నాకు తెలియదు. If we're strangers, let the audience know that we hold her hand. I've never seen the woman in my life. చూచు ప్రజలు మేము ఒకరికొకరుకు ఎరుకైన వారము కాదని తెలుసుకోలాగున మా చేతులు పట్టుకుంటున్నాం. ఆమెను నా బ్రతుకులో ఎన్నడూ చూడలేదు. You believe out there? You believe it's Jesus Christ? What is it? It's His Word. అక్కడ ఉన్నటువంటి వారు నమ్ముతున్నారా? ఆయన యేసుక్రీస్తుని నమ్ముతున్నారా? ఆయన ఎవరు? ఆయన వాక్యమే. When these people reject it, they're not rejecting a man, they're rejecting the Word. ఈ ప్రజలు దాన్ని తృణీకరిస్తే వారు మనుష్యుని తృణీకరించట్లేదు, వారు వాక్యమునే తృణీకరించుతున్నారు. It's the Word that was on the outside couldn't get back in. ఆవరణున్న ఆ వాక్యము లోపలికి రాడు. Now, the lady's a stranger to me. I've never seen her in my life. ఈ స్త్రీ నాకు అపరిచితురాలు. నేనెన్నడూ ఆమె నా జీవితంలో చూడలేదు. God's a healer. It might not be for healing, it might be for something else. But if God will explain to me what's your trouble, will you believe me? దేవుడే స్వస్థపరచువాడు. అది స్వస్థతకే కాకపోవచ్చు, మరొకటి కావచ్చు. అయితే నీ బాధ ఏదైనది దేవుడు నాకు తెలియచేస్తాడు. నమ్ముతున్నారా? The first thing you want prayer for is you got a bad ear. One of your ears you can't hear out of it. That's right. That's true. మొదటిగా నీ ప్రార్థన అవసరత నీకు ఒక చెవి జబ్బుగా ఉన్నది. దాని కొరకు నీకు ఒక చెవి వినబడదు. అవును కదా? ఇది నిజమే. And then you got a habit. And you want to get rid of that habit. It's smoking cigarettes. ఇంకో అలవాటు నీకున్నది. అదేంటంటే సిగరెట్లు త్రొగతాగే అలవాటు నీకున్నది. Put your finger in your good ear now. All right? Your good ear. All right? మొదటిగా మంచిగా ఉన్న చెవులో నీ వ్రేలి పెట్టు. అవును. Now believe God and go on your road and you won't smoke any more cigarettes either if you'll believe. ఇప్పుడు నీవు దేవుని నమ్మి నీ దారిని వెళ్ళు. నీవు నమ్మినట్లయితే నీవెన్నడూ సిగరెట్లు ఇక త్రాగవు. Oh, the Lord bless you. You see what happened? Isn't He real? వెళ్ళు, దేవుడు నిన్ను దీవించును. ఏం జరిగింది?
ఆయన వాస్తవమైన వారు కాదా? I don't know you. We're strangers to one another. I've never seen you in my life, but God knows you. ఎవరో నాకు తెలియదు, మనం ఒకరికొకరు కొత్తవారమే. నేనెప్పుడూ నిన్ను చూడలేదు, అయితే దేవునికి తెలుసు నీవెవరైనది. If God can tell me something about you, would you believe? నిన్ను గూర్చి దేవుడు ఏదైనా నాకు చెప్తే నీవు నమ్ముతావా? Will the whole audience believe? మీరందరూ నమ్ముతున్నారా? Does anybody out there know the woman? Anybody in the audience know the woman? All right, you know whether this to be true or not. అక్కడున్న వాళ్ళు ఈమెను ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా? మీలో ఈమెను ఎరిగిన వారు ఎవరైనా ఉన్నారా? సరే, ఇది అవునో కాదో మీకే తెలుసు. This should settle it. This should tell the truth. ఇది నిరూపణ కావాలి, ఈ సత్యం తెలియజేయబడాలి. Now you see what's happened just in the last few minutes. See, it's just, I'm staggering. See, it's just everything's becoming blind to me. సరే, గతించిన కొద్ది నిమిషాల్లో ఏమి జరిగిందో మీరు చూశారు. చూడండి, నన్ను నేనుగా తూలిపోతున్నట్టుగా నాకున్నది. అవన్నీ నాకు అంధకారంగా ఉన్నవి. See? It's discerning. See, it's the Holy Spirit. It's not me. It's the Word promised for this day. చూడండి, అది వివేచన, అది పరిశుద్ధాత్మ లాంటిది, నేను కాదు. ఈ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యం ఇది. It's never been since the days of the apostles. It never has been. అపోస్తలుల దినాల నుండి ఇంతవరకు అది జరగలేదు. అది ఎక్కడ తెలువబడినది? For what we said, just before the coming of the Son of Man, as it was in the days of Lot, so shall it be in the coming of the Son of Man. మనిషి కుమారు దినములకు ముందు అలా జరుగును. లోతు దినాలలో జరిగిన రీతిగా మనుషుడి కుమారు దినములలో జరుగును. Unbelievers don't believe it. They're not expected to believe it. But believers believe it. అవిశ్వాసులు అవి నమ్మరు, అవి వారు నమ్ముతారనే నమ్మకము లేదు. అయితే విశ్వాసులు నమ్ముతారు. Now if the Holy Spirit will reveal this, how many will believe with all your hearts? You raise your hand. పరిశుద్ధాత్మ దీనిని బయలుపరచట్లయితే నిండు హృదయాలతో మీరు ఎంతమంది నమ్ముతారు? మీ చేయి పైకెత్తండి. You got some damage. You've had a car accident. It's pulled some vertebrae loose in your neck. You also got a kidney pulled loose. నీకు ఒక గాయం తగిలింది, కారు యాక్సిడెంట్ జరిగినది, మెడ దగ్గర వెన్నుపూస సంబంధమైన లోపం జరిగింది, మరి ఒక మూత్రపిండం కూడా దెబ్బతిన్నది. That's right, isn't it? You believe? Yes. You'll be all right. Praise the Lord. అవునా? అది యథార్థమేనా? నమ్ము, నువ్వు బాగుపడతావు. ప్రభుకు స్తోత్రం. You believe God heals kidney trouble? Then go ahead and accept your healing. మూత్రపిండాలను ఆయన స్వస్థపరుస్తాడు. నమ్ము, స్వస్థతను అంగీకరించి వెళ్ళు. Come, lady. Look this way. You believe God heals heart trouble? రామ్మా, ఈ వైపు చూడు. గుండె జబ్బును దేవుడు బాగు చేస్తాడు. నమ్ముతున్నావా? Or you go on your road, believe in your heart will get all right. నీవు నమ్మి నీ దారిని సాగవెళ్ళు, నీ గుండె బాగవుతుంది. Come down. You believe God can heal your back? Make you up? Go on, believe it. రండి, నీ నడుమును దేవుడు బాగు చేస్తాడు. నమ్ముతున్నావా? నమ్మి వెళ్ళు. Just believe God. That's all you have to do. కేవలం దేవుని నమ్ము, అదే నీవు చేయవలసిన పని. Come, lady. You believe God heals stomach trouble? Go eat your supper. Believe with all your heart. రామ్మా, కడుపు నొప్పిని దేవుడు బాగు చేస్తా నీవు నమ్ముతున్నావా? నీ హృదయపూర్తిగా నమ్మి ఇంటికి వెళ్ళు, భోజనం చేయి. Come. You believe God can heal arthritis? Then go believe it and God will make you well. దేవుడు ఆర్థరైటిస్ నుండి బాగు చేయగల నమ్ముతున్నావా? వెళ్ళండి, నమ్ము, దేవుడు బాగు చేయడు కాక. All right. Come. You believe with all your heart? You believe arthritis again? సరే, రండి. నీ హృదయపూర్తిగా నమ్ముతున్నావా? నమ్ముతున్నావా? మరణ ఆర్థరైటిస్ You believe that God can make you well? Go on, believe it. Say, thank you, Lord. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నమ్ముతున్నావా? నమ్ము, వెళ్ళు. ప్రభువా, నీకు వందనాలు. How many believes out there? Do you believe? అక్కడ ఉన్న వాళ్ళలో ఇది ఎంతమంది నమ్ముతున్నారు? This lady sitting here with a red dress on, raising up her hand right here, suffering with high blood pressure. You believe God can make you well? ఎర్రని బట్టలు ధరించున్న ఇక్కడ కూర్చున్న ఈ స్త్రీ తన కుడి చేయి ఎత్తిన ఆమె రక్తపోటుతో బాధపడుతున్నది. దేవుడు నిన్ను బాగు చేసి నమ్ముతున్నావా? You do? All right. Lay your hands over on that lady next to you down there and tell her voice is going to get all right. నమ్మాలి సుమా. సరే, నీకు దగ్గరగా కూర్చున్న ఆమె పైన నీ చేతుల నుంచి ఆమె స్వరపేటిక బాగుపడుతుందని చెప్పు. ఆమేన్. There it is. Amen. Do you believe? Have faith. అలా జరిగింది. ఆమేన్. నీవు నమ్ముతున్నావా? నమ్ము. There's a man sitting here having hemorrhages. You believe, sir? Sitting right here. ఇక్కడ కూర్చున్న ఒక పురుషుడు రక్తస్రావంతో
రోగంతో ఉన్నాడు, ఇక్కడే దగ్గరలో కూర్చుని ఉన్నాడని నమ్ముతున్నావా? Yes, got hemorrhage. You believe it'll heal? అవును, నీకు రక్త సంబంధ జబ్బున్నది, నీవు నమ్మితే స్వస్థత పొందుతావు. The lady next to you has hemorrhages also, and she has the back trouble. నీ ప్రక్కనే కూర్చున్న స్త్రీ, ఆమె కూడా రక్తస్రావంతో బాధపడుతున్నది, ఆమెకు వీపు నొప్పి కూడా ఉన్నది. Do you believe God's going to heal you? You do? Raise your hand and accept it. దేవుడు నిన్ను బాగు చేస్తాను నమ్ముతున్నావా? నీవు నమ్ము, నీవు అంగీకరించి నీ చేయి పైకెత్తు, నమ్ము. This lady next to you has trouble with her legs and with her hip. You believe it? That's right, lady? నీ ప్రక్కనే ఉన్నటువంటి స్త్రీ, ఆమె కాళ్ళలోను వెనుక భాగంలోను బలహీనత ఉన్నది, అది నిజమేనా? నమ్ముతున్నావా? You believe it, she'll be healed? Or raise up your hand and say, accept it. నీవు నమ్మినా నీవు స్వస్థత పొందుతావు, నేను అంగీకరించినాను అని దానికి గుర్తుగా నీ చేయి పైకెత్తు. Or if the lady next to her has infection, you believe that God will heal the infection, young lady, with the glasses on? ఆ స్త్రీ ప్రక్కనే ఉన్న ఇంకొకరు, ఆమె అంటువ్యాధితో ఉన్నది, కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్న ఒక యవన స్త్రీ, దేవుడు నీ అంటువ్యాధిని బాగు చేస్తాను నమ్ము. Raise up your hand and say, I accept it. All right, believe it. నీ చేయి పైకెత్తి నేను నమ్మిదనని చెప్పు, నమ్ము. సరే. The lady next to her has kidney trouble. Do you believe God will heal the kidney trouble, lady? All right, raise up your hand and accept it. ఆ ప్రక్కనే ఉన్న ఇంకొక స్త్రీ మూత్రపిండాల జబ్బుతో బాధపడుతున్నది, మూత్రపిండాల జబ్బుని దేవుడిని బాగు చేస్తాను నమ్ముతున్నావా? సరే, నీ చేయి పైకెత్తు, అంగీకరించు. The little girl next to her has a goiter. You believe that God will heal the goiter, lady? Raise up your hand and accept it. ఆ ప్రక్కనే ఉన్న ఇంకొక చిన్న బాలిక గొంతు జబ్బుతో బాధపడుతున్నది, దేవుడి గొంతు జబ్బును బాగు చేసి నమ్ముతున్నావా? నమ్మితే చేయి పైకెత్తు, అంగీకరించు. How many believes with all your heart? Then stand up on your feet and accept it. ఎంతమంది మీరు నమ్ముతున్నారో వారంతా లేచి నిలబడండి, అంగీకరించండి. Raise up in the presence of the God of Abraham, Isaac, and of Jacob. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని సన్నిధిలో నిలబడండి. In the name of the Lord Jesus Christ, may the Holy Ghost fall into the building now and heal every person in divine presence. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ ఈ భవనములోనికి దిగి దేవుని సన్నిధితో ప్రతి ఒక్కరిని స్వస్థపరచును గాక.